హలో అండి. ఎలా ఉన్నారు మీరు? అందరూ బాగుండాలని కోరుకుంటూ వీడియోలోకి వెళ్దామండి. ఈరోజు మనం వంకాయ టమాటా పులుసు కూర చేసుకుందామండి. దానికోసం ముందుగా వంకాయలు శుభ్రంగా కడుక్కోవాలి. ఈ వంకాయలు నిలువుగా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకొని వీటిని ఒక గిన్నెలో నీళ్ళు తీసుకొని అందులో కొద్దిగా ఉప్పు వేసుకొని అందులోకి ఈ ముక్కలన్నీ మనం వేసుకోవాలి. ఇలా ఉప్పు వేసిన నీళ్ళలో వంకాయ ముక్కలు వేస్తే నల్లబడకుండా ఉంటాయి. అందుకోసం అని చెప్పేసి ఇలా వేసుకోవాలి. అలా ముక్కలన్నీ తరిగి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం ఒక ప్యాన్ తీసుకోవాలి. ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఆవాలు వేసుకోవాలి. తర్వాత జీలకర్ర కూడా వేసుకోవాలి. ఇవి రెండు కాస్త వేగిన తర్వాత నిలువుగా తరుక్కున్నటువంటి పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని అవి కూడా కాస్త ఫ్రై కానివ్వాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా సన్నగా తరుక్కొని వేసుకోవాలి. ఇవి కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత మనం దంచి ఉంచుకున్నటువంటి వెల్లుల్లి మిశ్రమాన్ని కూడా వేసుకొని బాగా ఫ్రై కానివ్వాలి. పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత తగినంత పసుపు కూడా వేసుకోవాలి. తర్వాత మనం కట్ చేసుకున్నటువంటి వంకాయ ముక్కలన్నిటిని కూడా నీళ్ళలోంచి తీసి వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ పోపు అంతా వంకాయ ముక్కలకు పట్టిన తర్వాత మనం మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. తర్వాత మరొక ప్యాన్ తీసుకొని అందులో కాస్త ఆయిల్ వేసుకొని మనం సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకొని కాస్త ఉప్పు వేసుకొని దీన్ని మెత్తగా ఉడికించుకోవాలి. ఎందుకంటే వంకాయలో వేస్తే ఈ మధ్య టమాటాలు ఉడకట్లేదు కాబట్టి ఇలా నేను సపరేట్గా ఉడికించుకుంటున్నాను. ఇది బాగా మెత్తగా ఉడకనివ్వాలి. తర్వాత మనం వంకాయ ఒకసారి చూద్దామండి. వంకాయ కూడా కాస్త ఉడికిపోయింది. ఉడికిపోయిన తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకుంటున్నాను. వంకాయకి సరిపడేంత ఉప్పు మాత్రమే వేసుకోవాలి. ఆల్రెడీ మనం టమాటాకి వేసాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి. ఇలా కాస్త ఉప్పు వేసి ఇది కొద్దిగా కాస్త ఫ్రై అయిన తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఈ పూర్తిగా ఉడికిన తర్వాత ఈ టమాటాను తీసి మనం అందులో ఈ వంకాయ లోపల వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు త్వరగా ఉడికిపోతుంది. ఎందుకంటే మామూలుగా టమాటా ముక్కలు వేస్తే ఉడకవు కాబట్టి ఇలా వేసుకుంటున్నాను. తర్వాత ఈ మిశ్రమాన్ని కూడా బాగా కలుపుకోవాలి. ఈ టమాటా పేస్ట్ అంతా కూడా వంకాయ ముక్కలకు బాగా పట్టేలాగా కలుపుకోవాలి. తర్వాత దానికి సరిపడేంత మనం కారం కూడా వేసుకోవాలి. టేస్ట్ తగినంత కారం వేసుకొని వాటిని ఒక నిమిషం పాటు ఉడికించుకోవాలి. ఈ కారం అంతా కూడా వంకాయ ముక్కలకి టమాటాలకు పట్టేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత మనము చింతపండు పులుసు తీసి పెట్టుకోవాలి. కొంచెం చిక్కగా తీసుకోవాలి. పలచగా కూడా కొంచెం చిక్కగా తీసి పెట్టుకొని ఆ పులుసు కూడా వేసుకోవాలి. తగినంత వేసుకోవాలి. టేస్ట్ తగినంతగా వేసుకొని దీన్ని మరొక నిమిషం పాటు బాగా ఉడకనివ్వాలి. మూత పెట్టి ఉడికించుకుంటే బాగా ఉడుకుతుంది కాబట్టి గ్రేవీ లాగా తయారవుతుంది. ఇలా కాసేపు ఉడికించిన తర్వాత మనము సరిపడంత కావాలంటే ఉప్పు చూసుకొని వేసుకోవచ్చు. కారం కానీ ఉప్పు కానీ ఇక్కడ సరి చూసుకోవచ్చు. ఇక నేను చివరిలో కరివేపాకు వేస్తాను. ముందు వేయట్లేదు. నాకు ఈ ఫ్లేవర్ తెలవాలని చెప్పేసి నేను చివరిలో వేస్తాను ఎక్కువ వరకు. ఇలా మరి ఒకసారి కలుపుకొని కొంచెం సిమ్లో పెట్టుకొని మనం మూత పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి. ఈ మూత పెట్టి ఉడికించడం వల్ల మన ఆయిల్ బాగా పైకి తేలుతుంది. ఆ ఉడికిపోయిన తర్వాత ఆయిల్ అంతా ఇలా పైకి తేలిన తర్వాత ఇప్పుడు చివరిగా కొత్తిమీరాకు వేసుకోవాలండి. కొత్తిమీరాకు వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. అంతే అండి. టేస్టీ వంకాయ టమాటా పులుసు కూర రెడీ అయిపోయినట్టే. చాలా టేస్టీగా ఉంటుంది. పుల్లగా చాలా కమ్మగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు ఈ వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇక ఉంటాను. బాయ్. మరొక మంచి వీడియోతో వస్తాను.